వస్తుంది అసలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హవా హవా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. ఇప్పుడైతే ముగ్గులు అయితే మీకు చూపిస్తారు చూడండి. మా వాళ్ళు ఎట్లా ముగ్గులు వేసారో చూసుకోరు. వీళ్ళు ముగ్గులు అంటే ఓం సాయిరామ్, ఓం బంటి అవి కానీ రాస్తారు. చూడరే పొద్దున్న ఎన్ని గంటలకు లేచేసారు మీరు? 7 o'clock. ఇగో ముగ్గులేరు అంటే అంత మంచిగా. మా పిన్ని తోడు ఎంత మంచిగా రాసింది. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో. వీళ్ళు ఇవన్నీ రాస్తారు. ఓరు రాసిరి ఓళ్ళు ఎత్తిసి ఐడియా టాలెంట్. ఒకటి కలర్ తీసుకొని నెత్తికి బొట్టు లెక్క పెట్టుకో. పెట్టు అబ్బులు ఎందుకంటే రాష్ట్రాదుకు ఇప్పుడైతే పైకి ఎట్టా. ఇది వాళ్ళు వేస్తారు, వాళ్ళు వేస్తారా? ఈరోజు సంబరాలు మీకు చూపిస్తాయి. సంబరాలు ఏంటైతే ఎవరో వస్తారు, మా మమ్మీ అంతా ఈరోజు చూపిస్తాను మీకు. చాలా మా బిట్టుగాడు చూడు పరిచయం అయిపోయాడు. ఒరే బండి చూస్తే ఏమనుకున్నావు బిట్టు? ఫస్ట్ షాక్ అయిపోయింది. నేను మెల్లగా దాచుకొని చూస్తే వాళ్ళ రీల్స్ చూస్తుంటే మా మమ్మీ పంపించింది. అంటే మా అక్క చూసి ఇదే చేద్దాం అంటే నేను చూసిన. టికెట్ చేస్తారు అనుకున్నా, ఫ్లాష్ బ్యాక్ చేస్తారు అనుకున్నా, కానీ ఫ్లాష్ బ్యాక్ రాలేదు. ఫ్లాష్ బ్యాక్ అడిగిందంటే ఫ్లాష్ బ్యాక్ రాలేదు. నెక్స్ట్ టైం చేస్తాను. నెక్స్ట్ టైం ఇప్పుడే మన ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత వీడియో తీద్దాం సరేనా? మా అమ్మమ్మ బొబ్బమ్మలు పెడుతుంది చూడు. అయిదా అమ్మమ్మ? వేసి ప్రతి సంక్రాంతికి మీరు ఏం తింటారు చెప్పు? చాయ్ మురుకులు, తెలంగాణ స్టైల్ తీసుకోవాలి. చాయ్ మురుకులు మై ఫేవరెట్ వన్. ఎట్లుంటుంది దీక్ష టేస్ట్? కారం కారం ఉంటాయి కదా మంచిగా చాయ్లో. కానీ చాయ్లో కారం వేసుకొని తింటారు ఎవరైనా? తిన్నారు కదా? తింటావా బిడ్డ నువ్వు చాయ్లో కారం వేసుకొని? మళ్ళీ ఎందుకు తింటారు మరి చాయ్ మురుకులు? పిండిలో కారం వేస్తారు, తెలియదా నీకు? ఫ్రెష్ అప్ అయిపోయి మా అవుట్ఫిట్ చూడదు ఇప్పుడు మేము ఇక చూసుకోవాలి. బ్యాక్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఇప్పుడు మా అమ్మమ్మ అంతా కోడిని కట్ చేసి వంటలు చేస్తుంది. చికెన్ మటన్ చూపిస్తా చూడు. మా అమ్మ ఏమో పూరీలు చేస్తుంది, ఏమో కట్ చేస్తుంది. పన్నీర్ చేస్తుంది. మా అమ్మమ్మనేమో పూరీలు దేవుతుంది. అందరికీ పొద్దున నుంచి మస్తు పని చేసింది మా అమ్మ. మస్తు పని చేసింది. మేము పైకి పోతున్నాము, పతంగ ఎగిరేస్తున్నాము, పతంగ ఎగిరికి పోతాం. మళ్ళీ సాయంత్రం ఏమో ఇంటికి పోతాం మధ్యాహ్నము. అట్లా చూడండి. ఇగో వీళ్ళేమో ఫోటోలు దిగుతారు. మా బిడ్డేమో పక్క బిల్లి ఓళ్ళు దుంకుమన్నారు. నేను ఎగిరేస్తావా? సరే బ్యాక్ కెమెరా. ఇగో మా బిడ్డవాడు చూడు పక్కన వాళ్ళ బిల్డింగ్కి దుంకి ఎగిరేస్తుంది. బిల్డింగ్ అడ్డం వస్తుందని. స్పెక్స్ లేవు, ఇంత మేకప్.
అంత మేకప్ వేసుకొస్తాడు ఎగ్రేషన్ అంటారు బాబా 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 సంక్రాంతి సంక్రాంతి. హాయ్ గాయ్స్, ఈరోజు సంక్రాంతి కాబట్టి మా ఇంట్లో ఉన్న సందళ్ళన్నీ చూపిస్తాం ఎలా జరుగుతున్నాయి అనేది. లెట్స్ గో. ఓకే, ఇక్కడ చిక్కుడు అది చేసినారు. హాయ్, దిస్ ఈస్ అవర్ సంక్రాంతి సందళ్ళు. హ్యాపీ సంక్రాంతి. సో మా పూజ అంటే అయిపోయిందంట పొద్దున్నే మేము 11కి కాబట్టి మంచి డోర్ ఇది నేను తాత చేసిండంట. ఇది న్యూ డోర్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. లోపలికి వెళ్తే మన అమ్మమ్మ కిచెన్. అమ్మమ్మ హ్యాపీ సంక్రాంతి. ఏమేమంటారు? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఏమేమంటారు? తినని వాళ్ళకి వెజ్, తినని వాళ్ళకి నాన్ వెజ్, తినేటోళ్ళకి నాన్ వెజ్, తినని వాళ్ళకి వెజ్. చాలా రకాలు. ఏమేమి వండుతున్నావు అమ్మమ్మ నువ్వు ఇప్పుడు? పన్నీరు, చికెను, మటన్ అన్ని. బిర్యానీ వండుతుందంట మన అమ్మమ్మ. మొత్తం పొద్దున్నే ముగ్గు పెట్టింది, గొబ్బెమ్మలు పెట్టింది. ఇప్పుడు వంట చేస్తోంది అమ్మమ్మ. చాలా బిజీగా ఉన్నారు. ఓకే అమ్మమ్మ, సీ యూ. మా తాత హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి. అంటే ఇంకా మీరు మీ పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఎట్లా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుర్రు? ఇట్నే చేసుకున్నాం మీలాగానే. పతంగ ఎరేలే. అవునా, పిల్లలకి అన్ని తెచ్చి ఆడుకుంటారా పిల్లలు? తిన్నారా? ఫుడ్ ఎంజాయ్ చేసిరా? అప్పటిప్పుడు అంతే, ఏం తేడా లేవు అంతా మొత్తం. ఇంకా సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు? అంటే బిడ్డలు మనమాలు వచ్చారు. అంతా ముగ్గులు గొబ్బెమ్మలు ఎట్లా పెట్టిరు మంచిగా. ఇప్పుడు పతంగులు ఎగరేని కోతురా? సరే, ఇప్పుడు తినేసి మన ఇంటికాడికి అయితే పోదాం. మన ఇంటికాడ ఫుల్ అంటే ఫుల్ పతంగులు ఎగురుతున్నాయి, బాక్సులు, డీజే. రాత్రి కూడా బేగం బజార్కి కూడా పోతున్నాము. ఆ బేగం బజార్కి పోయి కూడా నేను చూపిస్తా. ఇప్పుడు మనము తినేసి స్టార్ట్ అయితే అయిపోదాం మన ఇంటికి. చూడండి నేను పతంగులు ఎగురుతున్నాను. ఫుల్ సంక్రాంతి సంక్రాంతి. సో గైస్, ఫైనల్గా అయితే మనం అయితే ఇంటికాడికి వచ్చేసినాం. 20 minutesలో బండి అయితే కొట్టేసిన తొందర. మనకైతే వెయిట్ చేయలేకపోతున్నాను నేను. ఇప్పుడు బిల్డింగ్ మీద విన్న తర్వాత అందరూ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటారు అంట. మనం కూడా పోయి అంగమంగమ చేద్దాం. ఆల్రెడీ రుతురవుతారు డీజే సప్పులు, బాక్సులు, పొట్టుది ఫుల్ అంటే ఫుల్ హవా అనుకుంటా ఈరోజు. చలో బిల్డింగ్ మీదకి అయితే వెళ్ళిపోయాం మనం. సో గాయస్, మనం అయితే ఇప్పుడైతే బిల్డింగ్ మీదకి అయితే వచ్చినాము. చూడు ఎన్ని కైట్స్, మీకు ఒకసారి చూపిస్తా. చూడు ఎన్ని కైట్స్. మనమైతే మనం 4 buildings, 1 2 3 4 buildings మన అయితే ఫుల్ పండుగ, ఫుల్ ఎంజాయ్. టింకాన్ ఎగిరేస్తాడు, మనం కూడా ఎగిరేద్దాం పోయి. ఇది సంక్రాంతి అంటే సంక్రాంతి. బాయ్. పతంగులు పోతే ఇట్లా మాంజల కోసం మొర్రాడుస్తు వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మాంజలు ముంగడ పట్టుకుంటారు. గతి లేనట్టే మాంజలు గతి లేనట్టే పట్టుకుంటారు. నేను చూపిస్తా. ఇగో ఎట్లా వరుతారు చూడరు మా వాళ్ళు. కిరాకే పోతుంది. సో గాయ్స్, సుసురుగా మొత్తం హవా ఉంది. మనోళ్ళు ముందు మస్తు ఎంజాయ్ చేస్తారు బాక్సులు పెట్టుకొని. మనవి బిల్డింగ్ మీద అయితే పిల్లర్ గోడ హైట్ ఉంది కాబట్టి ఈ 3 బిల్డింగ్ల మీదకి చెక్ చేస్తున్నాం.
మాకే 3-4 పతంగులు పడ్డాయి చూడండి. ఓడి పడ్డా అన్న మళ్ళీ గన్ని అందంటేనే పడ్డా. అరే కాదన్న పోయిన పతంగ ఎవరు పడ్డది పోయిందా? ఏ గుడ్డోనికే అన్న. అయితే బేగం బజార్కి అయితే వచ్చేసాము. ఫుల్ అంటే ఫుల్ సంక్రాంతి హవా లైట్లు ఫుల్ జోరుదారు చూపిస్తుంది. ఆ చెట్టుని చెప్పి అప్పట్లో మేము కూర్చొని స్టోరీలు వింటుండే ఆ చెట్లకి. ఇప్పుడు చూడు ఆ చెట్టు నిండా పతంగులే ఉన్నాయి. ఇప్పుడు ఆ చెట్టు నిండాల్సి వస్తుంది. ఫుల్ హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ బేగం బజార్. సంక్రాంతి వైబ్ ఎంజాయ్. అది మస్తు ఉంది. ఇప్పుడు లేచినాయి చూడు అన్ని గాలికి, అన్ని ఫుల్ అంటే ఫుల్ లేచినాయి. ఇందాకేం లేకుండే. మనం కూడా జర కొంచెం అయినాక లేవాడదాం. సో గాయస్ ఇప్పుడు ఇంకా పైకి అయితే పోదాము. చదువుడు రీ సంక్రాంతి ఫోక్. మేము 6th ఫ్లోర్లో ఉన్నాం. ఏమైంది? మస్తు ఉంది అసలు. రెండు కళ్ళు సరిపోతున్నాయి. అన్నీ ఆమె ఎగరేస్తారు. ఈడేట్లే పెంచులు సరిపోతుంది. పాపం మా పండగకైతే చేతికాడికైతే అయిపోయేది ఇప్పుడే ఒకసారి. దొరికిన పతంగ ఏది దొరికిన పతంగ బ్లాక్ కలర్. చెప్పు మళ్ళా వాళ్ళకి 2 ఇయ్యింది వాళ్ళ పతంగ కూడా. వీడు 2 ఇయ్యి మన పతంగ 2 ఇయ్యి. పతంగ ఒక దగ్గర, అన్ని పతంగులు ఒక దగ్గర పోతే ఈయన పతంగ ఒక దగ్గర డోర్ ఈజీగా అనిపిస్తుందా? ఇట్లా కింద పైన మాంచదో కింద పతంగ ఉంది కనిపిస్తుంది అన్న. పింక్ కలర్ దాంట్లో ఉందా? పింక్ వైట్ దాంట్లో ఉంది. నీకే మంచిది. ఒకవేళ మనది కూడా పోయింది అయ్యా. తీస్తా ఏ ఓల్కోల్ పెంచులు పడుతున్నాయి. పక్క పక్కల లెక్క పడుతున్నాయి పెంచులు అది. బాబాయ్ దగ్గర అయితే మార్కెట్లో టిఫిన్ అయితే తీసేసుకున్నాం. చూడరు మొత్తం మొండ మార్కెట్ ఇదంతా. లోపల బాబాయ్ది ఉంటుంది. టిఫిన్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం. ఇప్పుడు పోయి స్లీప్ కొట్టేసాలే తినేసి రేపు కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.